మేడ్చల్ జిల్లా దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే క్రౌన్ పాలిమర్స్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్రౌన్ పాలిమర్స్ అనే ఒక ఇండస్ట్రీలో ఫైర్ అవుతుంది. అది 7:30కి మా కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఒక 6 వెహికల్స్, రోబోని అండ్ 1 BSL బ్రాంటో స్కైలిఫ్ట్ అనే పెద్ద వెహికల్ ఇవన్నిటిని టర్న్అవుట్ చేసినాం. ఇమీడియట్గా జీడిమెట్ల నియర్ బై స్టేషన్ కాబట్టి జీడిమెట్ల నుంచి 2 వెహికల్స్ ఇమీడియట్గా రావడం, కొంచెం కంట్రోల్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ ఫ్లేమ్స్ పెరిగేసరికి మిగతా వెహికల్స్ కూడా ఆల్ వెహికల్స్ 7 వెహికల్స్ వచ్చినాయి. ప్రస్తుతానికైతే ఫైర్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి కన్ఫైన్ అయింది. అంటే అప్పటి నుంచి ఒక లాస్ట్ 2.5 అవర్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఫైర్ని మాత్రం ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి కన్ఫైన్ చేయగలిగినాం. ఇప్పుడు మా డ్యూటీ ఏంటంటే ఆ సెకండ్ ఫ్లోర్కి అది స్ప్రెడ్ కాకుండా చూసుకోవడమే మా డ్యూటీ. అందుకని కంటిన్యూస్గా 4 సైడ్స్ వెహికల్స్ని డిప్లాయ్ చేసి కంటిన్యూస్గా వాటర్ ట్యాంకర్స్ని కూడా డిప్లాయ్ చేసి వాటి కనెక్షన్ ఇప్పించి కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. సో మోస్ట్లీ సెకండ్ ఫ్లోర్కి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం మా డ్యూటీ ఇప్పుడు ప్రస్తుతం. లోపలైతే ఎవరిని ఫస్ట్ ఫైర్ అవుతున్నప్పుడు సో వర్కర్స్ ఉండే, ఆ షిఫ్ట్లో ఉండవలసిన వర్కర్స్ ఒక 20 మెంబర్స్ వర్కర్స్ ఉండే. బట్ వాళ్ళు చూసి వాళ్ళు భయపడి, వాళ్ళు రెస్పాండ్ కాకుండా భయపడి బయటకు రావడం జరిగింది. ఇమీడియట్గా కాల్ ఇవ్వడం జరిగింది. లేదు, మాకున్న రిపోర్ట్స్ మేము వచ్చినప్పటి నుంచి అయితే ఎవరు అందులో ఉన్నట్టు కానీ లేదండి. మేము వచ్చిన తర్వాతనైతే అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ వచ్చిన తర్వాత, ఆఫీసర్ పర్సన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇంజురీస్ కానీ రిపోర్ట్ కాలేదు. ఇంజురీస్ కానీ డెత్స్ కానీ రిపోర్ట్ అయితే కాలేదు. మెయిన్ రీజన్ అంటే మనం ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే కంప్లీట్ ఫ్లోర్ అంతా ఫైర్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు కాబట్టి ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు వర్కర్స్ చెప్తుంది ఏంటంటే మషినరీలో స్పార్క్స్ జనరేట్ అయింది, దానివల్ల అది స్ప్రెడ్ అయిందని వాళ్ళు చెప్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. చైనా బజార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తిగా కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ తయారు చేసే ఒక ఇండస్ట్రీలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం, ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా కూడా 3 అంతస్తులు ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ డ్రమ్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసి పడుతున్నాయి. పూర్తిగా కూడా ప్లాస్టిక్ డ్రమ్ములను ఏదైతే ఆ కెమికల్ రసాయనాలు యూజ్ చేసి దాన్ని తయారు చేస్తారు కాబట్టి అటు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏదైతే ఆ నిప్పురవ్వలు అంటుకొని కూడా పూర్తి ఆ కెమికల్ రియాక్షన్ అయ్యి కూడా మంటలు ఒక్కసారి ఎగిసిపడినట్టు కూడా మనకి స్థానికంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అటు ఫైర్ సిబ్బంది అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ తోటి మంటల్ని అదుపు చేసే పనిలో ఉన్నప్పటికీ ఆ అందులో నుంచి ఏదైతే కెమికల్ రియాక్ట్ అయ్యి మంటలు బయటికి అంటే బిల్డింగ్ విండోస్ బయట నుంచి కూడా ఎగిసిపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు ఈరోజు రాత్రి 8 గంటల నుంచి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే సంభవించినట్టు కూడా తెలుస్తుంది. 2 గంటల నుంచి దాదాపు 5 ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా కూడా వాటర్తో ఏదైతే మంటల్ని అదుపు చేసే పనిలో ఫైర్ ఇంజన్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా లోపల దట్టమైన పొగ, అదేవిధంగా నిప్పులు ఎక్కువగా ఉండడంతో ఏదైతే ఫైర్ రోబోట్ సహాయంతో కూడా లోపల మంటల్ని అదుపు చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఫైర్ ఇంజన్లో వాటర్ అయిపోయిన వెంటనే కూడా అటు వాటర్ ట్యాంకర్ సహాయంతో కూడా దాదాపు ఇప్పటికే 5 నుంచి 6 వాటర్ ట్యాంకర్లు స్పాట్కి చేరి పూర్తిగా మంటల్ని ఏదైతే అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇటు కుత్బుల్లాపూర్ చెరువు సమీపంలో ఏదైతే పూర్తిగా అంత ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది కనుక ఈ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ అంటే గతంలో కూడా కొన్ని ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. ఈరోజు అంటే గతంలో ఎప్పుడు లేనంత విధంగా కూడా ఈరోజు భారీ స్థాయిలో మంటలు ఎగిసి పడుతూ కూడా ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మంటలు ఎప్పటికప్పుడు అటు క్లియర్ చేస్తున్నప్పటికీ 2 గంటల నుంచి శ్రమించినా ఎలాంటి ఫలితం ఉండట్లేదంటూ కూడా ఫైర్ ఇంజన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ప్లాస్టిక్ని ఆ రసాయనాలతో తయారు చేస్తారు కాబట్టి అదంతా రియాక్ట్ అయిపోయి దట్టమైన పొగ అలుముకొని పూర్తిగా కూడా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఏదైతే ఇటు చెరువు సమీపంలో ఈ ఇండస్ట్రీ ఉన్న కారణంగా పూర్తిగా కూడా మట్టి రోడ్డు ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే మట్టి రోడ్ ఉన్న కారణంగా ఈ మట్టి రోడ్ పైన ఏదైతే వాటర్ ట్యాంకులు అదేవిధంగా ఫైర్ ఇంజన్లు రావడానికి కష్టతరంగా మారాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా దాదాపు ఇది 200 మీటర్ల నుంచి 300 మీటర్ల మేర కూడా పూర్తిగా మట్టి రోడ్ అంటే హెవీ వెహికల్స్ లోపలికి రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. సో దాంతో ఈ ఫైర్ ఇంజన్ లోపలికి రావడానికి చాలా కష్టతరం అవుతాయంటూ కూడా ఫైర్ ఇంజన్ సిబ్బంది అదేవిధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయి ఏదైతే ఫైర్ సింపతికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఉన్నత అధికారులు కూడా రంగంలోకి దిగి పూర్తిగా కూడా వారి పర్యవేక్షణలో ఫైర్ని అదుపులో చేసే పనిలో అయితే అందరూ ఉన్నారు. అటు ఫైర్ ఇంజన్తో పాటు అటు హైడ్రా అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. దాదాపు అంటే
ఇప్పటికే 2 నుంచి 3 గంటల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫైర్ అయితే ఇప్పటికైతే అదుపులోకి రాలేదు. వంశీతో అక్రమ్ బిగ్ టీవీ కుత్బుల్లాపూర్ నుంచి.